తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. భారీ పెట్టుబడులు, బడా బడా కంపెనీలను ఆకర్షించేందుకు అనుకూలమైన నూతన పారిశ్రామిక విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం అందించేలా కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చింది. ఈ నూతన పాలసీ విధానం ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సంచలన నిర్ణయాలతో దూసుకుపోతూ పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరో కీలక ముందడుగు వేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకుంది. ఇప్పటికే భారీ పెట్టుబడులకు, బడా కంపెనీల స్థాపనకు కేంద్రంగా మారిన తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు కూడా ప్రోత్సాహం అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎస్ఎంఈ కొత్త పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా పాలసీకి సంబంధించి పలు కీలక అంశాలను పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వివరించారు. మేము అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా పెద్ద పరిశ్రమలే కాదు, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి తప్పకుండా గొప్ప ఆలోచన చేయాలి. ఎంఎస్ఎంఈలకు సంబంధించి వాటిని కాపాడుకోవాలి. వారికి కావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి ఒక ప్రత్యేక కోణంలో మీరు చూడాలి. ఈరోజు పెద్ద స్థాయిలో ఇంతకుముందు ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఎంఎస్ఎంఈస్. ఈ పరిశ్రమలను మనం కాపాడుకోవాలని ఆలోచన చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, బట్టి విక్రమార్క గారు గాని మొట్టమొదటిసారి ఈ ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరణ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను మరింత సులభతరం చేసేలా పారిశ్రామికవేత్తల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమెరికాలో ఉన్నట్టుగానే తెలంగాణకు కూడా చాలా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నట్టు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తెలంగాణలో 6 నూతన పాలసీలను తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఎంఎస్ఎంఈ పాలసీ వచ్చింది. దీంతో పాటు ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే 6 కొత్త పాలసీలను రూపొందించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం టెక్నికల్ స్కిల్స్ లేక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 15,000 జీతానికి పనిచేస్తున్నారని, అట్లాంటివి భవిష్యత్తులో తలెత్తకుండా ఉండేందుకు ఆనంద్ మహీంద్రా చైర్మన్గా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. 300 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో వ్యవసాయాన్ని పండగ చేసుకోవాలని రైతులను మానవీయ కోణంలో ఆదుకుంటున్నామన్నారు. రైతు రుణమాఫీ, రైతు సబ్సిడీలు, ఉచిత పనిముట్లు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ సందర్భంగా సీఎం వివరించారు. అన్ని రంగాలను సమన్వయం చేస్తూ అందరి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలు నెలకొల్పాలి. అందులో ప్రధానంగా డిక్టీ నుంచి రవికుమార్ గారు మాట్లాడినారు, రవికుమార్ గారు ఇంకో సోదరిమని మాట్లాడింది, మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి, మేము రాణిస్తాము అని అన్నారు. తప్పకుండా దళిత పారిశ్రామికవేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం, అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం. ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి. ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి, నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి. సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ఎంప్లాయీస్ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీపడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం.
డిఫెన్స్తో పాటు ఏరోస్పేస్, ఎంఎస్ఎంఈల టెక్నాలజీ అప్గ్రేడేషన్ను సులభతరం చేసేందుకు ప్రభుత్వం 100 కోట్ల నిధులను అందించనుందని ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఇలాంటి సహాయాన్ని అందించే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలువనుందని జయేష్ రంజన్ తెలిపారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కూడా రక్షణ, ఏరోస్పేస్, ఎంఎస్ఎంఈల సాంకేతికతను మెరుగుపరుచుకోవడానికి ఇలా నిధులు కేటాయించట్లేదని జయేష్ రంజన్ అభిప్రాయపడ్డారు. మేము ఈ పాలసీలోకి తీసుకువచ్చాము. ఈ 6 అంశాలకి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయ సహకారం ఉంటే, ఇంటర్వెన్షన్స్ ఉంటే మన ఎంఎస్ఎంఈస్ పనితీరు మెరుగుపరుస్తుంది. అండ్ టాప్ 5లో కానీ టాప్ 3లో కానీ నంబర్ 1 పొజిషన్ చెందడానికి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో మొత్తం కలిపి ఈ 6 రంగాలకి సంబంధించిన 6 సమస్యలు, 6 అంశాలకి సంబంధించిన మొత్తం ఒక 40 రకమైన ఇంటర్వెన్షన్స్ ఈ పాలసీలో తీసుకురావడం జరిగింది. ప్రధానంగా సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు తోడ్పాటు అందించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా ఇప్పటికే పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ కేంద్రంగా ఉంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశాల్లో పర్యటించగా తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే కాగ్నిజెంట్ కంపెనీ తన 5వ బ్రాంచ్ను ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన కూడా చేయడం గమనార్హం. మిగతా కంపెనీలు కూడా అతి త్వరలోనే తమ బ్రాంచీలను ఏర్పాటు చేసుకోబోతున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద కంపెనీలతో పాటు గ్రామస్థాయిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు కూడా ప్రోత్సాహం ఇచ్చేలా రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త పాలసీ తీసుకువచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఇటు ప్రభుత్వం చెప్తోంది. మరి పరిశ్రమల ఏర్పాటు తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.